స్టార్ట్ విత్ బ్రేకింగ్ న్యూస్. ముందుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నెలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ను హౌస్ అరెస్ట్ చేశారు. విజయ డైరీ నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో నేతలను హౌస్ అరెస్టులు చేశారు. నామినేషన్ల ప్రక్రియకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నామినేషన్ వేయకుండా అభ్యర్థులను పోలీసులు అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అభ్యర్థులను నామినేషన్ వేయకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనికి సంబంధించి అభ్యర్థులు ఏం చెప్తున్నారు? కార్తిక్, నంద్యాల విజయపాల డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏదైతే ఖాళీ అయిన 3 డైరెక్టర్ల పదవుల కోసం ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నామినేషన్లను వేయడానికి వస్తున్న 3 అభ్యర్థులను ఈ యొక్క పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నిక కూడా పోస్ట్ పోన్ అయిందంటూ వారి ఎవరైతే డైరెక్టర్లకు అభ్యర్థనకు వస్తున్నారో వారికి పోలీసులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క అభ్యర్థులు కూడా ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీసు లేకుండా ఈ యొక్క పోస్ట్ పోన్ ఎలాగవుతుందంటూ ఈ యొక్క డైరెక్టర్లు అయితే పోలీసులతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. మనతో మాట్లాడేందుకు ఈ యొక్క అభ్యర్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు పోలీసులు ఏమంటున్నారు, ఎందుకు ఇది పోస్ట్ పోన్ అయిందని చెప్తున్నారు అంటారు? కారణం చెప్పడం లేదు. పోస్ట్ పోన్ అయింది, మీరు వెళ్ళిపోండి అన్నారు. మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేసినారో దానికి కారణం చెప్పమని మేము అడుగుతున్నాము. అంటే ఏంటి ఉద్దేశం ఏంటంటారు? ఉద్దేశం వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఉద్దేశం అనేది మాకెట్ట తెలుస్తుంది? వాళ్ళకి తెలియాలి ఉద్దేశం అనేది. ఇది వాళ్ళు చెప్పాలి సమాధానం. దానికి డిపార్ట్మెంట్ చెప్తారో ఇంకా ఎవరో చెప్తారో వాళ్ళు చెప్పాలా. మాకు వచ్చేసి వాళ్ళు చెప్పేంత వరకు మేము ఉంటాము. మాకు సమాధానం చెప్పాలా. ఒట్టి సమాధానానికి మేము ఒప్పుకోమన్నమాట. రాతపూర్వకంగా పలానా దానికి మేము అబ్జెక్షన్ చేసినాము అని మాకు ఒక లెటర్ రూపకంగా నాకు రాసిస్తే నాకు మాత్రం మేము వెళ్ళిపోతాం, లేకుంటే వెళ్ళిపోం. ఏమనిపిస్తుంది అంటారు? ఈ యొక్క ఎన్నికల్లో ప్రతిసారి ఇలాగా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి మీరు పోలీసులతో వాగ్వివాదం దిగారు కదా, ఎందుకంటారు? ఏమనిపిస్తుంది మీకు? అంటే ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ఒక రాజకీయము, అంతే, ఏమి కాదు. ఇప్పుడు డిపార్ట్మెంట్కి తెలియంది కాదు, పోలీసులకు తెలియంది ఏమి కాదు, మీకు తెలియంది ఏమి కాదు. మరి సమాధానం అనేది పోలీసుల ద్వారానే రావాలా. మరి ఇక్కడ నుండి వెళ్లిపోండి అని చెప్పేసి పోలీసు చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు వెళ్ళలేదంట? మేము ఎందుకు వెళ్తాము? మాకు హక్కు ఉంది. మేము ప్రెసిడెంట్ నామినేషన్ వేయడానికి నేను వచ్చినాను. నాకు జవాబు కావాలి కదా దానికి. పలానా దానికి పలానా అబ్జెక్షన్ ఉంది, పలానా దానికి మేము ఎలక్షన్ జరపకుండా ఉన్నాము అనేది వాళ్ళు మాకు దాన్ని చెప్పాలా. చెప్పడం ఒకటే కాదు, రాసియాలా. రాసిస్తేనాక మేము దానికి కూడా ఒప్పుకుంటాం. ఓకే. ఇంటి కార్తిక్, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న అభ్యర్థులు అయితే వాదిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా తమకు రాతపూర్వకంగా చెప్తే కానీ ఈ యొక్క మేము ఇక్కడ నుండి వెళ్లమంటూ ఇక్కడే యొక్క విజయపాల డైరీ దగ్గరనే బిస్మించి కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఉదయం 9:30కు ప్రారంభమైన యొక్క నామినేషన్ల ప్రక్రియ అనేది ఇంకా ఎవరు కూడా డైరెక్టర్లు అభ్యర్థులు ఎవరు కూడా లోపల పోనీయకుండా అడ్డుకోవడంతో వాళ్ళంతా బయటనే ఉన్నారు. సిబ్బంది మాత్రం తమకు ఎటువంటి సమాచారం లేదు. ఈ యొక్క నామినేషన్లు ఎవరన్నా వేస్తే మేము ఖచ్చితంగా తీసుకుంటామంటూ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలంతా ఈ యొక్క విజయపాల డైరీ దగ్గర పెద్దగా మోహరించడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డితో పాటు ఈ యొక్క విజయపాల డైరీ సంబంధించిన చైర్మన్ ని కూడా ఈ యొక్క హౌస్ అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఈ యొక్క నంద్యాల విజయపాల డైరీ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ లోకేష్.